సముద్రంలో అగ్ని ప్రమాదానికి ఆహుతైన మరపడవ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైసీపీ నేత కోల గురువులు డిమాండ్ చేశారు. సముద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 35 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని విశాఖలో ఆయన వెల్లడించారు. ఇవాళ తెల్లవారు 3 గంటలకి వాసుపుల పిఎం అనే బోటు ఓనరు, ఆవిడ 495 బోటు నెంబరు, ఆ బోటు స్టాఫ్తో ఏటకెళ్ళారు. సమీపంగా 12 గంటలకి తెల్లవారి 3 గంటల బయలుదేరిన బోటు ఏట చేస్తుండగా ఏట ఏదైతే గ్రౌండ్ ఉందో చేపలు ఉండే గ్రౌండ్కి వెళ్ళి యాడ్ చేశారు. ఒక ఆలు నెట్ లేపి రెండో నెట్ షూట్ చేసేసరికి అది కిందని సైలెన్సరు ఇంజిన్ వీటి వల్ల సైలెన్సర్ తోడట్టుగా ఈ ఫైబరు గతంలోనైతే వుడ్తోడే ఉండేది, ఇప్పుడు ఫైబర్ కూడా హ్యాడ్ చేసి చేయడం వల్ల ఫైబర్ వీటి వల్ల ఫైబర్ ముట్టుకొని అది బోటల్లా మంటలు వ్యాపించడం వల్ల ప్రమాదం జరిగింది. పక్కనే సమీపంలోనే మరి మాకు వాకు స్టాక్ సెల్ కూడా ఇప్పుడు టవర్స్ కూడా పనిచేస్తున్న సముద్రంలో సెల్ కూడా ఎంత దూరంలో ఉన్నా పనిచేస్తున్నారు. ప్రతి బోట్లో సెల్ కూడా ఉంది. ఆ సెల్ సమీపంతో సెట్లో మెసేజ్ ఇవ్వగలే పక్కనే ఉన్న బోట్లు వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి టక్కన వచ్చి అందులో ఉన్న 5గురిని సమీపంలో 5గురులు ఉన్న బోట్లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయో ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్తో ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోటు ఓనర్ను డ్రైవర్ను వెళ్ళి కనుక్కుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్పారు. మరి ఎటువంటి మా సహాయ సహకారాలు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోటుని పిలిచి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోటు దక్కదు, మొత్తం అగ్ని ఆహుతి అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి 5గురు ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీతోడి కూడా ఇప్పుడు జేడీ ఉన్నారు, జేడీతోడు కూడా మాట్లాడించాం. సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళ ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి బోటు ఒక 35 లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటుంది. మరి అగ్ని ఆహుతి అయింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారో మత్స్యకారులు మరి బ్రతుకులందరూ మీ అందరికీ మీడియా సోదరులందరికీ తెలిసిందే. వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఆటకెళ్తే ఏదో ఆ చేపలు పడి తెచ్చుకుంటే ఆ జీవనాలు బతుకుతారు, లేకపోతే లేదు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక డిప్యూటీ సీఎం గారు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కానీ మరి కేంద్రంలో ఉండే మరి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళ డిమాండ్ కాదు, ప్రాధాన్యపడి అడుగుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.